హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను లెగ్సెస్ ఆకులు ఉంటాయి కదండి, ఇవి మనం సలాడ్ కాట్లకి వాడతాం కదా, దానికోసం కాకుండా కూర కూడా చేసుకోవచ్చని మీకు చూపిస్తున్నాను. నేను ఈ కూర చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ హెల్త్కి కూడా చాలా బాగుందండి. తింటే చాలా చాలా టేస్ట్గా కూడా ఉంది, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఈ కూరలో ఎక్కువ నీటి శాతం ఎక్కువ ఉంటుందండి, అందుకని మనం నీరు కూడా ఎక్కువ అక్కర్లేదు. ముందు కూరని బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. పెసరపప్పు మనకి ఎంత కూర అయితే అంతకి కొద్దిగా సగం పెసరపప్పు నానబెట్టుకోండి. నేనైతే చిన్న గ్లాసుతో పెసరపప్పు నానబెట్టుకునే దానికి చిన్న ముక్కల్లా కోసుకొని వేసేసి అందులోనే కొద్దిగా మనకి ఇంట్లో కొద్దిగా తోటకూర ఉందని అందులో చిన్న ముక్కల్లా కోసుకొని వేసుకున్నానండి. ముందుగా తాలింపు పెట్టుకొని అందులో మినపప్పు, జీలకర్ర వేసుకోవాలి, కరివేపాకు వేసుకొని వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు చెదగొట్టి వేయించుకొని అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించేసుకోవాలండి. వేయించేసుకున్న తర్వాత అందులో ఈ నానబెట్టిన పెసరపప్పు వేసి ఒకసారి కలిపేసి దాంట్లోనే మనం ఈ ఆకుకూర కూడా అందులో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలండి. ముందు ఉప్పు వేయకూడదు, పప్పు ఉడకదు, అందుకని ఉప్పు వేయకుండా ముందు ఉడకనివ్వాలండి. ఇలా వేసి పైన కంచం మూత పెట్టాలండి. బాగా కలిపేసుకొని పైన కంచం మూత పెట్టుకొని దాంట్లో నీళ్లు వేసుకోవాలండి. ఈ పప్పు ఉడకడానికి నీళ్లు వేసి మనం ఉడకబెట్టకూడదు, ఈ ఆవిరి మీద ఉడుకుతుంది అనమాట. పప్పు ఆకు నీటి శాతం ఉంది కాబట్టి రెండిట్లకి సరిపోతుంది. విటమిన్స్ ఏమి పోవు బయటికి, చాలా బాగా కుక్ అవుతాయి. ఇలాగా మధ్య మధ్యలో కంచం తీసుకొని మూత తీసుకొని కలుపుతూ ఉండాలండి. అటు ఇటు కలుపుతున్నప్పుడు పప్పు కిందది మెత్తగా ఉడుకుతుంది. ఇది బాగా మెత్తగా ఉడికాక అప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. ఇది మధ్య మధ్యలో అస్తమానం కలుపుతూ ఉండాలండి. మనం చూసారా, ఉడికిందో లేదో చూసుకోవాలి. మనం ఉడికిందనుకోండి కొద్దిగా ఉప్పు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇది ఫస్ట్ నుంచి ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉడకాలి. పైన వాటర్ అలా వేస్తాం కాబట్టి ఆవిరి కిందకి దిగి వాటర్ వల్ల మనకి కూర చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్ట్ అయినా సాకు పెసరపప్పు కూర అండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. ఎండలు వేడిగా ఉన్నాయి కదండి, ఈ ఎండవేడికి కూడా ఈ కూరలు తింటే చాలా మంచిదండి. పెసరపప్పు కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. అంతేనండి, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.